మార్చుకోవాలి, లేకపోతే ఆ ప్రాంతం మార్చబడాలని, ఏదో వేషధారణ మార్చబడాలని చెప్పి మీరు అనుకోకండి. అది ఏమీ మార్చబడిన అవసరం లేదు. కానీ క్రీస్తును హృదయంలో చేర్చుకోవాలి. మొట్టమొదటిగా నీ హృదయంలో క్రీస్తును చేర్చుకోండి. యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అయ్యా అమ్మ, ఇంకా నువ్వు యేసుని అంగీకరించకపోతే క్రిస్మస్ సందర్భంగా మీకు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు సందేశం ఏంటంటే, ప్రభు మమ్మల్ని చెప్పమన్న మాట ఏంటంటే, మీరు కూడా క్రీస్తు ప్రేమను మీరు పొందుకొని ఆయన సిలువలో మన కొరకు సిలువలో మరేయ్యాడు. ఎందుకు తెలుసా? మనం చేసిన ప్రతి పాపానికి బదులుగా సిలువలో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బల్లె పోటుతో పొడుగుబడుతూ వచ్చింది, తలలో ముళ్ళ కిరీటము. ఎవరు మనల్ని అంతగా ప్రేమిస్తారు? మనం చేసిన పాపాలకి మనం శిక్ష పొందాలి, కానీ నీకు బదులుగా ఆయన శిక్ష పొందాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గ్రహించావా?